హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ WFAV ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం స్టఫ్డ్ బెండి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనినే గుత్తి బెండకాయ అని కూడా అంటారు. లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి. తయారీ విధానం: ముందుగా బాండీ పెట్టి 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు వేసి నూనె యాడ్ చేయకుండా డ్రైగానే వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి తొందరగా వేగుతాయి కాబట్టి చివర్లో యాడ్ చేశాను. నూనె లేకుండానే ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే పౌడర్ ముద్దగా వచ్చి స్టఫింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా వేగిన దాన్ని చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్లో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ పౌడర్ కనీసం 10 రోజులు నిల్వ ఉంటుంది. సో కూర చేసిన ప్రతిసారి పౌడర్ చేయక్కర్లేకుండా ఒకసారి చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన బెండకాయల్లో ఈ పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ పూర్తయ్యాక బాండీలో నూనె వేసి వేడెక్కాక స్టఫ్ చేసిన బెండకాయల్ని ఒక్కొక్కటిగా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసి బెండకాయల్ని రెండో వైపు తిప్పి మరలా మూత పెట్టి మగ్గించాలి. చూసారా, బెండకాయలు బాగా వేగే. ఇప్పుడు దీనికి కొద్దిగా పొడి యాడ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇష్టం లేని వాళ్ళు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. ఈ స్టఫ్డ్ బెండకాయకి సూపర్ కాంబినేషన్ సాంబార్ రెసిపీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో త్వరగా ఈ 2 రెసిపీలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.